దేవాది దేవుడు మహోపకారుడు. అంటే దేవుడికి మాత్రమే అన్నిటి మీద అధికారము, పవర్, అథారిటీ కలదు. మహోపకారుడు అంటే దేవుడు తన యొక్క మంచితనాన్నంతా మనకు చూపెడుతూ మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు మహోపకారుడు. అందుకే మనం దేవుణ్ణి మహోపకారుడు అంటాము. నీ జీవితంలో నిన్ను డెలివర్ చేసేది నీ దేవుడే. అంటే నీ యొక్క ఇబ్బందులలో నుండి, నీ యొక్క కష్టాలలో నుండి దేవుడు మాత్రమే నీకు విడుదలను దయచేయగలడు. ఎందుకంటే మనం వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అంటే ఏమని వ్రాయబడి ఉంది వాక్యంలో? యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అంటే మీరు మీ కంటి చూపుతో చూస్తున్నటువంటి వాటిని నమ్మకుండా దేవుడు మిమ్మల్ని విడిపించగలడన్న నిరీక్షణతోని, నమ్మకంతోని, విశ్వాసంతోని ఉండాలి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అంటే దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం ఉంచి మీరు జీవిస్తే ఊరక నిల్చుండండి. మీరు వారి మీద మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి మీద మీరు ఎటువంటి సన్నుకోవద్దు, గొనుక్కోవద్దు, వారిని శపించవద్దు, ఏమి అనొద్దు. వారిని దేవుడే చూసుకుంటాడు. మీరు జస్ట్ ఊరక నిల్చుండి చూడండి. దేవుడు చేసే కార్యాలను మీ జీవితాల్లో మీరు చూడండి. దేవుడే మిమ్మల్ని ఆ యొక్క ఇబ్బందులలో నుండి మిమ్మల్ని బయటకు తెస్తాడు. ఎందుకంటే మనం వాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులను ఏ విధంగా దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిండో, ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను కూడా ఆ విధంగానే నువ్వు ఉన్నటువంటి సమస్యల నుండి కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. మన దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు. ఎందుకంటే మనం వాక్యంలో చూసినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనంలో యుద్ధము యెహోవాదే అని వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? యుద్ధము యెహోవాదంట. అందుకని నీ జీవితంలో నువ్వు ఎవరి మీద యుద్ధం చేయొద్దు. అంటే నీకు నువ్వే వారి మీద పగ తీర్చుకోవద్దు. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడి ఉంది, పగ తీర్చుకుంటా నా పని అన్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు నిన్ను బాధ పెట్టిన వారిని నువ్వు దేవుని చేతిలో వదిలేస్తావో, దేవా ఇంకా నువ్వే వారిని చూసుకొని నువ్వు దేవుడితో మొరపెడతావో, దేవుడు అప్పుడు వారి మీద పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే అని వ్రాయబడి ఉంది. కనుక నీకు నువ్వు ఎవరి మీద యుద్ధం చేయకుండా దేవుడికి అప్పచెప్పు నీ యుద్ధాలను. ఎందుకంటే యుద్ధం యెహోవాది. దేవుడు మాత్రమే న్యాయాధిపతి. దేవుడు మాత్రమే న్యాయం తీర్చగలిగినటువంటి దేవుడు. డేవిడ్ జీవితంలో చూసినట్లయితే డేవిడ్ ఎప్పుడైతే గొల్యాతుతో యుద్ధంకి వెళ్ళిండో, అసలు గొల్యాతుని చూడ్డానికి అందరూ చూసి భయపడతారు. అటువంటిది దావీదు మరి గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు డేవిడ్ తన యొక్క సొంత సామర్థ్యంతోని, సొంత ఓన్ స్ట్రెంగ్త్తోని డేవిడ్ వెళ్ళలేదు. కానీ డేవిడ్ దేవుని నమ్ముకున్నాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాది. అయితే ఈరోజు నీ సమస్య కూడా నీకు గొల్యాతులాగా చాలా పెద్దదిగా కనిపిస్తున్నదేమో, కానీ నీ దేవుడు ఆ యొక్క సమస్య కంటే, ఆ యొక్క గొల్యాతు కంటే చాలా గొప్ప దేవుడు. మన దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ దేవుడు నిన్నెన్నడూ మర్చిపోడు. మనం హగర్ జీవితం చూసినట్లయితే హగర్ ఆ యొక్క విల్డర్నెస్లో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క సఫరింగ్ని చూసిండు. అందుకు తనకు హెల్ప్ కూడా దేవుడు చేసిండు. అందుకని జెనసిస్ 16th chapter 13th verse తను ఏమంటుంది అంటే, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలియనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. ఏమంటుంది హగర్ ఇక్కడ? ఏం పేరు పెట్టిందంట? చూచుచున్న దేవుడవు అంటుంది. అంటే హగర్ ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆమెకి
ఆమె యొక్క బాధను, ఆమె యొక్క వేదనను దేవుడు విన్నాడు, చూసిండు. ఆమె కన్నీటిని కూడా దేవుడు చూసిండు. అందుకు ఆమె నాకు నేనున్నటువంటి పరిస్థితిలో దేవుడు నాకు సహాయం చేసిండు ఈ యొక్క అరణ్యములో అని, అందుకు అక్కడ దేవుడిని నే చూచుచున్న దేవుడవు నీవే అంటుంది హగర్ ఇక్కడ. ఈరోజు నీ జీవితం కూడా హగర్లాగా ఉందేమో. నువ్వు కూడా అరణ్యం లాంటి జీవితం జీవిస్తున్నావేమో. నన్ను ఎవరు పట్టించుకోవట్లే, నన్ను ఎవరు చూడట్లే అనుకుంటున్నావేమో. మనం లోకానుసారంగా చూస్తే మనుషులు చూడకపోవచ్చు, నిన్ను చూసినా అంత నీకు హెల్ప్ చేయకపోవచ్చు, కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ హగర్ని చూసినటువంటి దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ బాధని, నీ సఫరింగ్ని, నీ పెయిన్ని అన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. సో హగర్కి ఏ విధంగా అయితే దేవుడు ఇక్కడ హెల్ప్ చేసిండో ఆ విధంగానే దేవుడు నీకు కూడా హెల్ప్ చేస్తాడు. అంటే నిన్ను కూడా చూచుచున్నటువంటి దేవుడు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు నేను, కానీ దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోడు. అయితే నువ్వు ఒకసారి నీ లైఫ్ని చూసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఇప్పటివరకు నీకు ఎన్నో మిరకల్స్ చేసిండొచ్చు, నిన్నెంతో కాపాడిండొచ్చు. అనుకున్నటువంటివి దేవుడు నీ జీవితంలో జరిగించిండొచ్చు. నువ్వు అడిగిందల్లా దేవుడు నీకు దయచేసిండొచ్చు. అందుకని ఈ కొద్ది సమయంలో నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. ఏంటి నా జీవితం ఈ విధంగా ఉంది అని అనుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. కనుక నిరుత్సాహపడొద్దు. ఇటువంటి సమయంలోనే నువ్వు ఇంకా దేవుణ్ణి పట్టుకొని జీవించాలి, దేవునితో సహవాసం చేయాలి నువ్వు. అప్పుడు దేవుడు హగర్కి ఏ విధంగా సహాయం చేసిండో నీకు కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.